నవ్యాంధ్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్టణానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది అరకు లోయ. ఆహ్లాదకర వాతావరణంలో పచ్చని కొండలతో ఆవరించి తన సహజ సౌందర్యంతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. నిత్యం వేలాది పర్యాటకులతో కిటకిటలాడే ఈ అరకులోయ ప్రాంతంలో నివసించే గిరిజనులు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. పర్యాటక ప్రాంతంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందినప్పటికీ స్థానికంగా నివసించే గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకబడే ఉన్నారు. అక్షరాస్యత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, ఉపాధి తదితర సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. ఎన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేసినా వారికి సుస్థిర ఆదాయాన్నిచ్చే మార్గం చూపించలేకపోతే ప్రభుత్వ కృషి నిష్ఫలమవుతుంది. అందుకే గిరిజనులకు ఆదాయాన్నిచ్చే ఆస్తుల కల్పనపై గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కొండవాలు ప్రాంతాల్లో వృధాగా వదిలివేసిన మరియు పోడు వ్యవసాయం కొనసాగిస్తోన్న భూముల్లో కాఫీ తోటల పెంపకం ద్వారా గిరిజనులకు జీవనోపాధుల భద్రతకు శ్రీకారం చుట్టింది. సంప్రదాయబద్ధంగా పోడు వ్యవసాయం చేసే గిరిజనులను కాఫీ తోటల పెంపకం వైపు మళ్లించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ గట్టి ప్రయత్నమే చేయవలసి వచ్చింది. గిరిజన సంక్షేమ శాఖ, కేంద్ర కాఫీ బోర్డులతో గ్రామీణాభివృద్ధి శాఖ చేయి కలిపి కాఫీ తోటల పెంపకాన్ని ఒక ఉద్యమంగా చేపట్టింది. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక శ్రద్ధతో కాఫీ తోటల పెంపకం వల్ల కలిగే లాభాలు, తోటల పెంపకంలో మెళకువల గురించి స్థానిక గిరిజనుల్లో విస్తృత అవగాహన కల్పించింది. ఉపాధి హామీ పథకం ద్వారా ఎకరానికి 900 కాఫీ మొక్కలు, వాటికి నీడనివ్వడానికి 1000 సిల్వర్ ఓక్ మొక్కలను ఉచితంగా అందజేసింది. నాటిన మొక్కలను సంరక్షించుకునేందుకు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా వేతన ఉపాధిని కల్పించి గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిచ్చింది. కాఫీ మొక్కలు ఇచ్చారు, కాఫీ మొక్కలు నాటడానికి డబ్బులు ఇచ్చారు, ఉడవడానికి ఇచ్చారు డబ్బులు, ఈడింకి కూడా డబ్బులు ఇచ్చారు. దీనివల్ల లాభం ఎకరాకి 25,000 వస్తుంది. కాఫీకి, మిరియాలకి బాగా వచ్చి ఉంటే 30-40 వేలు వస్తుంది. ఇప్పుడు కొద్దిగా బాగుంది, బాగానే తిండి తింటున్నారు, మంచి బట్టలు కూడా కట్టుకుంటున్నారు. చదువుకోవడానికి కొద్దిగా డబ్బులు కూడా కొద్దిగా మన రైతులకి అందుబాటులో అవుతుంది. గత 7 సంవత్సరాలలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, విశాఖ జిల్లా పరిపాలనా యంత్రాంగం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పాడేరు ఐటీడీఏలు జరిపిన కృషి వల్ల నేడు విశాఖ మన్యంలో 61,000 ఎకరాలకు పైగా కాఫీ తోటలు అభివృద్ధయ్యాయి. 60,000 మందికి పైగా గిరిజన కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ పథకం వల్ల లబ్ధి పొందుతుండగా పరోక్షంగా ఎన్నో వేల మంది ఈ కాఫీ తోటల వల్ల లబ్ధి పొందుతున్నారు. అరకు కాఫీ ప్రత్యేకమైన సువాసనతో, మంచి రుచితో అంతర్జాతీయ మార్కెట్ను ఆకర్షిస్తోంది. అరకు కాఫీ గింజలకు మంచి గిరాకీ ఏర్పడింది. కిలో కాఫీ బీన్స్ 400 రూపాయలకు పైగా రైతులు అమ్ముతున్నారు. అంతర పంటగా మిరియాలను పెంచుతూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కాఫీ తోటల పెంపకం గిరిజన కుటుంబాల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొనొచ్చింది. వీరికి సుస్థిర ఆదాయాన్ని కల్పించడమే కాక జీవన ప్రమాణాల మెరుగుదలకు కూడా తోడ్పడింది. ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు వేదికవుతోన్న విశాఖపట్నం అరకు కాఫీకి ఒక బ్రాండ్ వాల్యూని తెచ్చింది. అరకు కాఫీ ఘుమఘుమలు నేడు దశ దిశలా వ్యాప్తి చెందుతున్నాయి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రోత్సాహంతో నేడు గిరిజనుల అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.